నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఏ దేశం ఎగినా భారతీయులు ఉంటారు, అందులోనూ తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అయితే అమెరికాలో మాత్రం మనోళ్ళంతా పాతుకుపోతున్నారు. ఏ వ్యక్తిని పలకరించినా భారతీయ మూలాలు కనిపిస్తాయి. 4 వైపులా తెలుగు వినపడుతుంది. తాజాగా అమెరికా ఎన్నికల్లో భారతీయుల మాట వినిపిస్తోందంటే ఇప్పుడు కీలక పదవుల్లో తెలుగు వారి మాటే వినిపిస్తోంది. అవునండి, అదే జేడి వ్యాన్స్ ఎంపిక. అదేంటండి, ఇంగ్లీష్ వారి పేరు చెప్పి తెలుగోడు అంటారేంటి అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అసలు ఎవరి జేడి వ్యాన్స్, ఈయనకి తెలుగు వారికి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా? అక్కడికే వస్తున్నా, చెప్తా వినండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడి వ్యాన్స్ ను ఎంపిక చేశారు. అయితే ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడుగా జేడి వ్యాన్స్ ను అభివర్ణిస్తారు. కానీ ఇప్పుడు వ్యాన్సే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన అనుచరుడుగా ముద్రపడ్డారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డిక్లేర్ చేయగానే ఫస్ట్ ఆయన భార్య గురించి తెగ పొగిడేశారు వ్యాన్స్ గారు. నేను కాస్త గర్వంగా ఫీల్ అయిన వెంటనే నాకు నా భార్య ఉషా గుర్తొస్తుందని అన్నారు. వెంటనే వాస్తవంలోకి తిరిగి వచ్చేస్తా, ఎందుకంటే నాకంటే తను సాధించిందే ఎక్కువ. మరి తను చాలా తెలివైంది. 1000 పేజీల పుస్తకాన్నైనా కొన్ని గంటల్లో అవపాసన పట్టేయగలదని ఉష గురించి తన భార్య ఉష శక్తి గురించి చెప్పారు వ్యాన్స్. మరి శక్తివంతమైన భార్య ఉష ఎవరో కాదండోయ్, మన తెలుగింటి అమ్మాయే. వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి గతంలో డెమోక్రాటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉషా చిలుకూరి పనిచేస్తున్నారు. ఆమె మూలాలు మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఉషా చిలుకూరి పేరు మార్మోగిపోతోంది. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఏపీకి చెందినవారు. ఉషా మాత్రం 1986లో అమెరికాలో జన్మించారు. యేల్ వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చదివిన ఉషా లండన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అయితే కేంబ్రిడ్జ్ లో ఉన్నప్పుడే ఉషా లెఫ్ట్ వింగ్, లిబరల్ గ్రూపులతో కలిసి పనిచేశారు. 2014లో మొదటిసారి డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరుని నమోదు చేసుకున్నారు మన ఉషా. అయితే తర్వాత 2018లో ఒహయో నుండి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో రిజిస్టర్ చేసుకున్నారు. వ్యాన్స్ కు హిల్బిలీ ఎల్జీ పుస్తకంలో సాయం చేయడమే కాదు, 2016-2022 సెనేట్ క్యాంపెయిన్ లో కూడా సహకారం ఎంతో చేశారు మన ఉషా. వెనకటికి కమలా హ్యారిస్ కూడా మన భారత సంతతికి చెందిన మహిళే, గుర్తుంది కదా? 2022లో ఒహాయో సెనేటర్ గా ఎన్నిక కావడంలోనూ వ్యాన్స్ పొలిటికల్ కెరియర్ ను తీర్చిదిద్దడంలోనూ ఉషా గారిది కీలకమైన పాత్ర. ముఖ్యంగా ఎన్నికల ప్రచార బాధ్యతల్ని ఉషా స్వయంగా తలకెత్తుకున్నారు. ఆ సమయంలో వ్యాన్స్ ప్రజాకర్ష విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టగలిగారు మన ఉషా. అందుకే వ్యాన్స్ తాజాగా ఓ చర్చా వేదిక మీద యేల్ స్పిరిట్ గైడ్ అంటూ తన భార్యని ఉద్వేగంతో పరిచయం చేశారు. ఉషకు న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది. యేల్ యూనివర్సిటీ లా అండ్ టెక్ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్ గా, లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా ఆవిడ వ్యవహరిస్తున్నారు. యేల్ వర్సిటీలోనే జేడి వ్యాన్స్ తో ఉషా చిలుకూరికి పరిచయం కూడా అయింది. తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయంలో వ్యాన్స్ ఉషా వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలున్నారు. ఇలా వ్యాన్స్ ఎదుగుదలలో ఉషా పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు తెలుగింటి అల్లుడు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక కావడంతో దేశవ్యాప్తంగా చర్చగా మారింది. తెలుగు వారందరి తరఫున వ్యాన్స్ మరియు ఉషాకి ఆల్ ది బెస్ట్ చెప్దామా? థ్యాంక్ యూ.